ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ పిల్ల తాబేలు కోపం. ఒకసారి ఓ పిల్ల తాబేలు సముద్రంలో నుంచి మెల్లగా బయటకు వచ్చింది. దానితోటి తాబేళ్లతో కలిసి ఇసుక తిన్నెల్లో ఆడుకోవాలనుకుంది. కొద్ది దూరం నడిచిందో లేదో ఓ అల వచ్చి ఆ పిల్ల తాబేలును సముద్రంలోకి తీసుకెళ్ళింది. అయినా మళ్ళీ బయటకు వచ్చి నడవటం ప్రారంభించింది. ఈసారి కూడా మరో అల వెనక్కి లాక్కెళ్ళింది. దాంతో ఆ తాబేలుకు సముద్రం మీద పట్టలేనంత కోపం వచ్చింది. అయినా మరో ప్రయత్నం చేసింది. ఈసారి వేగంగా వచ్చిన అల మరింత లోపలికి తీసుకెళ్ళింది. ఇక తాబేలు ఈసారి వేగంగా బయటకు వచ్చేసింది. కోపంతో చేతికి అందినంత ఇసుక పట్టుకుని, ఓ సముద్రమా, నిన్ను ఈ ఇసుకతో ముంచేస్తా అంటూ అందులోకి విసిరసాగింది. చాలాసేపటి వరకు అలా విసురుతూనే ఉంది. కాసేపటికి అలసిపోయింది. అప్పుడే తల్లి తాబేలు నవ్వుతూ వచ్చి, చిట్టి తల్లి, నువ్వు, నేను, మన మిత్రులంతా కలిసి జీవితమంతా సముద్రంలోకి ఇసుక విసిరేసినా దాన్ని పూడ్చలేము. కాస్త ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. మనం ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓపికతో దానినుంచి బయటపడే ఆలోచనలు చేయాలి. అంతేకాని ఇలా కోపం తెచ్చుకుని ఎదుటివాళ్లను నిందించడం సరికాదు అని చెప్పింది. ఆ మాటలు విన్న పిల్ల తాబేలు, అలాగేనమ్మా, ఇకనుంచి ఏం చేసినా ఓపికతో చేస్తాను అని బదులిచ్చింది. తర్వాత ఎంచక్కా వెళ్ళి మిగతా తాబేళ్లతో ఆడుకుంది.